హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈ రోజు అయితే మంచి స్పెషల్ స్పైసీ ఐటమ్ అయితే ఒకటి చేస్తున్నామండి. సో మన కృష్ణ అయితే ఆ స్పైసీ ఐటమ్ నేమ్ అయితే రివీల్ చేస్తాడు. ఏం కృష్ణ ఈ రోజు? దానికంటే ముందు ఒకటి చెప్పాలి వరా, చాలా మంది మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఓన్లీ వాచ్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. అవునవును, దానికంటే ముందు పైన ఉంటది బెల్ ఐటమ్, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. చాలా వీడియోస్ మేము షేర్ చేస్తా ఉంటాము. ఈ రోజు అయితే మేము చేసే ఐటమ్ మామూలుగా ఉండదు అసలుకి. ఏందనేది అంటే చిల్లీ చికెన్. సో స్పైసీగా చిల్లీలు పెట్టి చిల్లీ చికెన్ అయితే చేసుకున్నాము. ఆ చికెన్ కి చిల్లీలు పెట్టి చిల్లీ చికెన్ చేసేస్తాం అనమాట. ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఫ్రెండ్స్. సో మీరు ఏం లే, జస్ట్ కిందనే ఉంటుంది సబ్స్క్రైబ్ అని, ఇలా కొట్టేసేయండి. ఇలా కొట్టేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. నోటిఫికేషన్ ని ఆల్ అని పెట్టుకోండి. నెక్స్ట్ మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు అనమాట. సో మరి లేట్ ఎందుకండి. సో ఇవాళ మన చిల్లీ చికెన్ ఎలా చేద్దామో మనం వెళ్ళి స్టార్ట్ చేసేద్దాము, రండి. ఇప్పుడు చికెన్ చిల్లీ చికెన్ చేద్దాం అనుకున్నాం కదా. ఎంత చికెన్, ఎన్ని గుడ్లు, ఏంది? కేజీ చికెన్. ఆ కేజీ చికెన్ లో 10 కోడిగుడ్లు. 10 కోడిగుడ్లు, సరైన కోడిగుడ్లు ఒక్కొక్కటి. అంత కోడిగుడ్లు వేస్తే మామూలు కోడిగుడ్డు కాదు అది. అసలు తినలేమబ్బా. ఏం కాదబ్బా, కోడిగుడ్డు ఉంటేనే ఇంకా బాగుంటదా. సరేలే కానీ వెరైటీగా ఉండాలి కదా, అందరు చేసినట్టే కాదు కదా. సరే మనం కూడా ట్రెండ్ సెట్ చేయాలి మనం. సరే, ట్రెండ్ ఫాలో అవ్వకూడదు. 10 గుడ్లు వేసి చిల్లీ చికెన్ చేద్దాం. అంటే కేజీ చికెన్ లో 10 గుడ్లు అంటే నాకు తెలిసి తక్కువే. అవును, అది బాగుంటది. 1/2 కేజీకి ఒక గుడ్డు వేస్తారు. 10 వేస్తాం వెరైటీగా. ఏం చికెన్ కంటే కోడిగుడ్డు ఎక్కువ కనిపిస్తుంది. సర్లే, నేను 10 కోడిగుడ్లు తేలేదులే, 4 తెచ్చినాను పా. ఈ రోజు చికెన్ షాప్ పోయే 1 కేజీ తెచ్చిన చికెన్. మన చిల్లీ చికెన్ కావాల్సిన సైజులో కొట్టించుకొని మెత్తటి ముక్కల. సో ఇప్పుడు దీన్ని నీట్ గా కడిగేసుకొని చిల్లీలు పెట్టవా వాటికి. నువ్వు చెప్పినట్టే నాకు చిల్లీ చికెన్ చిల్లీలు అంటే కడుక్కొని పెడదాం. కడుక్కొని పెడితే బొక్కలు పడతాయి బాగా దానికి, చిల్లీలు పెట్టేటప్పుడు. సో ఇప్పుడు దీన్ని నీళ్లు పోసి 2 సార్లు కడిగేసుకొని దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటది, దాన్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాం. నీళ్ళు అయితే పోయమంటావు అయితే ఇప్పుడు? పొయ్యి ఒక 2 పొయ్యి చాలా పొయ్యి నల్ల. నీసు వాసన పోయేదా బాగా గడుక్కుంటే చాలు 2 సార్లు. సో చికెన్ అయితే బాగా కడిగేసుకున్నాము 3 సార్లు నీట్గా నీసు వాసన పోయేలాగా. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం చిల్లీ చికెన్ చేయడానికి దీనికి కావాల్సిన మసాలాలు వేసుకొని మ్యారినేషన్ చేద్దాము. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి వేస్తామో చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము కేజీ చికెన్ కి సాల్ట్ అయితే వేసుకున్నాము. ఫస్ట్ సాల్ట్ వేసేసి తర్వాత ఒక 2 కారం పొడి. గుంటూరు కారమా నెల్లూరు కారమా? నెల్లూరు మిరపకాయలు అడిచే కారం చేసింది. ఇంట్లోదేనా? ఇంట్లోదే. జాగ్రత్త, కారం నా సారంగా పైన వండి చికెన్ వండినట్టే కదా. 2 పసుపు, ధనియాల పొడి. అదేంది ఇంకోటి కూడా కారం పొడి లాగే ఉందా? అది అట్టే ఉంటది. చికెన్ మసాలా ఏమో కొత్త కారం పొడి లాగే ఉంది. అది చిల్లీ చికెన్ చేస్తాను కదా, చిల్లీ చికెన్ మసాలా ఇది. సో ఇప్పుడు నీ స్టైల్లో నువ్వు గుడ్లు పగలు కొట్టే ఆ కోడి పెట్టిన ఈ గుడ్డుని ఎప్పుడు వేస్తావు నువ్వు? అదే అన్ని మసాలాలు వేసి పైన వేసి ఆ కోడి పెట్టిన కాదు, ఆ కోడి పెట్టిన గుడ్డే మళ్ళీ దానికి మేకప్ అంతే. అదిగా టేస్టా? కోడి గుడ్డుని 2 వేస్తే టేస్ట్. ఒకటి చెప్పు నువ్వు నాక, కోడి ముందా కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎట్టా? తలకాయ ముందు ఉంటది, కోడి ముందు. గుడ్డు వెనకాల పెడుతుంది కాబట్టి గుడ్డు వెనకాల వస్తుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అంతే కదా. అంతేనబ్బు, కోడి ఉంటేనే కదా గుడ్డు వస్తుంది. అంతేనబ్బు, ఫస్ట్ కోడే ముందు, తర్వాత గుడ్డు. నువ్వే గెలిచావు అబ్బా. అందుకని ఈ రోజు మాకు చిల్లీ చికెన్ చేసి పెట్టా. సరే, గుడ్డు బాగా కూడా చేస్తా. ఇప్పుడు దీంట్లోకి మనం 3 కోడిగుడ్లు అయితే వేసుకున్నాము. ఈ కోడిగుడ్లు వేసుకుంటే ఏంటంటే చిల్లీ చికెన్ కి మంచి టేస్ట్ వస్తుంది. కోడిగుడ్డు దోశ పోసే దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నావు అబ్బా. నువ్వు కోడిగుడ్లు బలి పగలు కొడుతున్నావా? జాగ్రత్త, పొక్కులు అన్ని దాంట్లో పడ్డాయి అనుకో, చిల్లీ చికెన్ కాస్త కోడిగుడ్డు తొక్కు చికెన్ అయిపోద్ది. అది పడిపోయింది. నువ్వు అంటే పడుతుంది ఇస్తాను, అనకపోతే ఈయన అన్ని అంటే జరిగిపోతాయా? ఏందో దెబ్బ వేస్తే పగిలిపోతున్నాయా? అంతేలే, నాటు కోడిగుడ్లు కాదు కదా. ఇప్పుడు దీంట్లోకి 1 రొంత మైదా పిండి ఎక్కువే బాగబ్బో.
దీన్ని పట్టుకోట బాగా. ఇంకా కొంచెం బాగా కార్న్ పౌడర్ కరకరలాడేదానికి కార్న్ ఫ్లవర్. చూసే వాళ్ళకి చేయకముందే నోరు ఊరిపెట్టండి ఇవన్నీ చేస్తుంటే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుంటే నెక్స్ట్ దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే బాగా అంతా కలుపుకొని అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని. నోరు ఊరిపోతుందమ్మా నాకు తెలిసి. సరిపోదనా? సరిపోతుంది. 1 కేజీ తేవాల్సిందే. పల్లె సాల్ ఇంకొక రోజు త్వరలో మీరు 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే 10 మందిని పిలుస్తాం, ఒక్కరు కాదు ఈసారి. నెక్స్ట్ 10 మెంబర్స్ నాటుకోడి బిర్యానీ, మటన్ బిర్యానీ. ఈసారి KFC మా స్టైల్లో చేసి పెడతాం మీ అందరికి. సో మీరందరు త్వరగా మమ్మల్ని ఆదరించాలి, ఫాస్ట్ గా 1000 సబ్స్క్రైబర్స్ కి తీసుకెళ్ళిపోవాలని మరీ కోరుకుంటున్నాం మిమ్మల్ని. అంతే. కార్న్ఫ్లోర్ అలా ఇప్పుడు దీన్ని బాగా అయితే అన్ని కలిపేసుకొని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ చిల్లీ చికెన్ కి మనకి మెయిన్ గా కావాల్సింది ఒక ఎర్రగడ్డ. ఇట్లా పెద్ద ఎర్రగడ్డలు కోసుకుంటాం చూడు, ఆ సైజ్ గా షేపులు కోసుకొని. నాకు రావబ్బా ఎర్రగడ్డలు కోయడాలి అని. నేనే కోస్తా. సో దానికి ఏంటంటే ఒక క్యాప్సికము, సన్నగా తెల్లగడ్డ ముక్క ఒకటి, అల్లము, ఇవన్నీ చిన్న అందిస్తాను. నేను కోసే రకం కాదు. అంది అబ్బా, నువ్వు అందిస్తేనే నేను చేస్తానా. సో ఇప్పుడైతే మనం దీన్ని మ్యారినేట్ చేసేసుకున్నాము. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆయిల్ వేయబల్లా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం. సో ఇప్పుడు మన చిల్లీ చికెన్ కి కావాల్సిన ఎర్రగడ్డ, క్యాప్సికము, అల్లము, వెల్లుల్లి. ఏంటంటే ఒక పెద్ద లావు సైజు లో కోసుకోవాలి ఈ క్యాప్సికము, ఈ ఎర్రగడ్డ. ఇవి మటుకు చిన్న కనిపించినంత సైజా లావు అంటే మాత్రం సైజు ఉంటది. సో ఇప్పుడు కోసేసుకున్నాము. నువ్వేం చేస్తావు అంటే ఈ లోపల కవర్ లో ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి కూర్చుంటే లేలేము అబ్బా. నువ్వు అన్నిసార్లు చెప్పాక ఫస్ట్ సారే చెప్పామన్నా పని. కృష్ణ మామూలుగా చెప్తే లేడు, వీడియోలో చెప్తే లేస్తాడు. అందుకే నేను వీడియోలో చెప్తా. కూర్చుంటే లేలేమా. సో ఇట్లా కోసుకోవాలా. ఇట్లా కోసుకొని ఇట్లా ఒక్కొక్క పొరని తీసుకుంటే ఈ సైజు రావాలన్నమాట ఎర్రగడ్డలు. సో ఇప్పుడు ఎర్రగడ్డలను అయితే మనం ఈ విధంగా బాగా స్టెప్స్ కొంచెం బాగా మందంగా కోసుకున్నాము పెద్దగా. ఇప్పుడు అదే మాదిరి క్యాప్సికం కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాము. అట్ట కోసుకునే బదులు ఇట్ట చెక్కేయచ్చు కదా ఏడాది నుంచి. దీని మధ్యలో సెంటర్ ఇది ఉంటది కృష్ణ, అది మొత్తం లేసి వచ్చేస్తుంది. అది తెలీదులే, నేను ఇది వేస్ట్ పార్ట్ అనమాట. క్యాప్సికం ఎప్పుడు కొయ్యలే నేను. పచ్చిమిరకాయలో రాజు పచ్చిమిరకాయ ఇది. కానీ ఇది ఎందుకు కారంగా ఉండదు, తీగ ఉంటదా? హైబ్రిడ్ కదా. ఇప్పుడు ఇవి కూడా ఇదే సైజుగా సో ఈ మాదిరి కోసుకోవాలయా క్యాప్సికం ముక్కలా. ఆ క్యాప్సికం కూడా అయిపోయిందయా. ఇప్పుడు మెయిన్ చిన్నగా కోసుకోవాలి. బావ బామర్దులు ఇద్దరు అల్లం వాళ్ళు తెల్లగడ్డతో బల కుస్తీ పడతాను రా. జాగ్రత్త, మన చేతుల మీద తెచ్చుకునేవారు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే. అప్పుడు మీ ఇద్దరికి ఇప్పుడు బాగా కలిసిపోతున్నాం. ఒక సోడా ఏమన్నా తెప్పిమంటారా? ఏం చెప్పారా? చూడు సోడా ఏమన్నా తెప్పిమంటా? సోడా తినేసా తాత. కాదు, పానీపూరి బండి మీద వాడు కట్లెట్ కొడతా అంట. అక్కడ కొడుతున్నారమ్మా మీ ఇద్దరు మసాలానే. దీన్ని కానీ ఆయిల్ వేసి మంచిగా చేసామంటే ఫ్లేవర్ మొత్తం దాంట్లో. మెయిన్ పార్ట్ ఇదే అంటావా? ఇదే మెయిన్. ఇది తింటేనే దాంట్లో ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలా. అలా ఎలా క్రాస్ గా డాబా స్టైల్లో.
ఇప్పుడు మన చిల్లీ చికెన్ చేసుకోవడానికి ఇలా గుంట బాండ్లు పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాము. బాండ్లు అయితే భలే వెయిట్ ఉందయ్యా. మా తాతలు ముత్తాతల కాలం ఉందిలే అది. ఆయిల్ అయితే వేడెక్కేసింది. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే అదే బాండ్లు వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిందిలే సాయి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకొని సాయి నువ్వు మరీ అటు క్వశ్చన్ చేయకూడదు సాయి. ఫ్లోలో కొన్ని మిస్ అయిపోతుంటాయి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. డీప్ ఫ్రై అంటే ఏంది గురు? అంటే ముక్క బాగా దోరగా ఎగడమా? అట్లా చెప్ప అంటే అది చెప్పాలి కానీ నువ్వు ఇంగ్లీష్ భాష మాట్లాడితే ఎట్టా? పకోడా మాదిరి. అది తెలుగులో చెప్పు కొద్దిగా. అంతే అది బాడీ పీస్ కొట్టుకొచ్చినట్టున్నా. చిల్లీ చికెన్ అయ్యే కదా. ఏమే లేదు తొడల పీస్ ఉండకూడదా? లెగ్ పీసా? ఈ వాయి అయిపోతే నెక్స్ట్ వాయి పెట్టేసి దానిపైన మూత పెట్టి ఆకులు పడుకుని ఉంటాయి. ఎవరో నీళ్ళు తీసుకో. ఫ్రెండ్స్ మన చిల్లీ చికెన్ కి బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని దింపేసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి ఉంది, ఆ వాయి కూడా వేసేసుకున్నాం. బా మొక్క అయితే భలే గాగిందయ్యా, చూస్తుంటే నోరు పడుతుందా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చిల్లీ చికెన్ కావాల్సిన చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇదే బాండల్లో నూనె వేసుకొని దానికి కావాల్సిన చిల్లీ చికెన్కి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి దానికి కావాల్సిన రెడ్ చిల్లీ సాసులు, టమాటో సాసు, సోయా సాసు అన్ని సాసులు వేసేసి దీన్ని మనం బాగా స్పైసీగా చిల్లీ చేసేద్దాం. పండి సో మన చిల్లీ చికెన్కి కావాల్సిన అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అయితే వేసేసుకున్నాము. సో కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే ఎర్రగడ్డలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు. సో దీన్ని అయితే ఎవరంతా డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇందాక చెప్పా డీప్ ఫ్రై అంటే ఏందో తెలుగులో చెప్పు అని. అదే బాగా వేపుకోవాలి, బాగా ఆగాలి. నువ్వు ఈ లోపల ఏం చేస్తుండే కృష్ణ? ఒక చిన్న డాన్స్ చేసేదా లాస్ట్లో వేద్దాం కానీ ఒక కార్న్ఫ్లోర్ పౌడర్ని ఒక కప్పులో పోసుకుంటారా. అది ఎందుకు మధ్యలో చెప్తా. దీన్ని ఒక గిన్నెలో పోసి నీళ్ళు వేసి కలిపి పెట్టు. సో ఇప్పుడైతే ఈ టమాటా ఎరగడ్డ వేగిపోయినాయి. ఈ పాలు అనుకుంటారు, పాలు కాదు కాంపౌండర్ వాటర్, మొక్కజొన్న పిండి నీళ్ళు. సో ఇప్పుడు దీంట్లోకి అయితే టమాటా కెచప్ వేసుకున్నాము. కార్న్ పౌడర్, వాటర్. సో అట్లాగే ఒక రొంత రెడ్ చిల్లీ సాస్. ఇది రెడ్ చిల్లీ సాస్. చికెన్ అంటే ముందు గ్రీన్ చిల్లీ వేయాల. రెడ్ చిల్లీ సాస్, తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్. అదే మెయిన్ చిల్లీ చికెన్ వచ్చి గ్రీన్ చిల్లీ సాస్, లైట్ గా సోయా సాస్, తర్వాత సోయా సాస్. సోయా అంటే ఏంది భరత్? సోయా గింజలు ఉంటాయి కదా, సరిపోద్దా? చాలా ఎక్కువ. తెలుగులో చెప్పు భరత్. తెలుగులోనా? ఆయన గూగుల్లో కొట్టి కొడతలే. ఇప్పుడు దీనంతా కలుపుకొని దీనంతా మిక్స్ చేసుకోవాలి. ఒక్క రొంత సగం మీద ఉడికినాక ఈ కలిపిన చిక్కటి పాలు దాంట్లో పోయాలి. ఇది కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసి కొంత చెప్పుకున్నాము. కొంత వాటర్ రెండు సాల్ట్ తీసుకో. రెండు సాల్ట్. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేద్దాము. సో ఇదంతా ఒకసారి బాగా గలబెట్టుకొని, సో మీరు కూడా చిల్లీ చికెన్ ఎలా ఉందో చూసి కమెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది. కృష్ణ నువ్వు నాకు దీంట్లోకి వేస్తే నేను తిని పెట్టేస్తా. సరే దగ్గరికి పెట్టు.
స్టిక్స్ ఇస్తే తినేస్తాను అబ్బా. జాగ్రత్తగా పట్టుకో, పడిపోతుంది. నేను లాస్ట్ దాకా వెయిట్ చేయలేను, ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కూర్చోబెట్టుకొని ఎవరు కూర్చోబెడతా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న చిల్లీ చికెన్ అయితే రెసిపీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎట్లా ఉందో, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. సో చాలా టేస్ట్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది ఇది. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాము దీని ఒక టేస్ట్ ఎలా ఉందనేది. కృష్ణ ఎట్లా ఉందా? చాలా బాగుంది, సూపర్. అంతే కథక్కన ఉందయ్యా చిల్లీ చికెన్ ఈరోజు. కామెడీ ఏంటంటే స్టిక్స్ తెచ్చుకోకుండా చాకుతో తింటాం చూసారా, అదే కామెడీ. చాలా బాగా వచ్చింది, టేస్ట్ సరిగ్గా ఉంది. కొత్తిమీర, ఎర్రగడ్డలు అన్నీ మిక్స్ చేసుకొని తింటే సరిగ్గా ఉంది టేస్ట్. చూశారు కదా మేము చేసిన ఫస్ట్ నుంచి చిల్లీ చికెన్ రెసిపీ ఎలా ఉందో. సో మీరు కూడా ఇలాంటి లొకేషన్లో బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి రెసిపీని చేసుకొని తినండి. అసలు నేచర్లో టేస్ట్ చేస్తే ఫుడ్ దాన్ని రుచే వేరు. సో చూశారు కదా మా రెసిపీ ఎలా ఉందో. సో చూసి కమెంట్లు అయితే ఎలా ఉందనేది చెప్పండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ బాగా చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు. చాలా మంది చూడకుండా చూసేస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి, మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ బాగా చేయడానికి. కృష్ణ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో తప్పకుండా కమెంట్ కూడా పెట్టండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.